హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా డే 2 ఇన్ అమృత్సర్. ఈరోజు అయితే మేము ఏమేమి చూసామో చూసేద్దామా? సెకండ్ డే మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కోసం హోటల్లో ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ మాకు బ్రేక్ఫాస్ట్లో ఇక్కడ స్పెషల్ అమృత్సరి కుల్చా విత్ కాబులి చనా కాంబినేషన్ ఇచ్చారు. అండ్ ఈ కుల్చా ఆలు అండ్ ఆనియన్ స్టఫ్ చేసి ఉంది, లైక్ ఆలు పరోటాలా అనిపించింది, బట్ టేస్ట్ అయితే బాగుంది. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసి గోల్డెన్ టెంపుల్కి ఆటో ఎక్కేసాం. ఫస్ట్ అయితే జలియన్ వాలా బాగ్ విజిట్ చేసి ఆఫ్టర్ దట్ షాపింగ్ చేద్దామని. మార్నింగ్ అయితే గోల్డెన్ టెంపుల్ బయట వ్యూ ఇలా ఉంది. ఇదైతే జలియన్ వాలా బాగ్ ఎంట్రన్స్. అండ్ జలియన్ వాలా బాగ్ మొత్తానికి కూడా ఇది ఒకటే నేరో ఎంట్రన్స్. అండ్ అప్పట్లో జనరల్ డయ్యర్ కూడా తన ట్రూప్స్తో వచ్చి ఇండియన్స్ని ఇదే రూట్ నుంచి అటాక్ చేశారు. ఈ ప్లేస్ అంతా అప్పట్లో ఒక గార్డెన్. ఇంకా లోపలికైతే ఎంటర్ అయితే ఇక్కడ 4 గ్యాలరీస్ ఉంటాయి. అండ్ ఎవ్రీ గ్యాలరీలో కూడా అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ రిలేటెడ్ ఫొటోస్ అండ్ స్టాచ్యూస్, వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. ఈ వాల్ పైన మొత్తం కూడా అప్పట్లో ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళందరు ఫొటోస్ అండ్ అప్పుడు ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా ఇంకా డిస్ప్లే చేశారు. ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళకి తెలిసిన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరి పేర్లు చూస్తూ అక్కడ వెతుకుతున్నారు. ఎదురుగా కనబడుతున్న వెల్నే మార్టియస్ వెల్ అంటారు. అప్పట్లోని మన ఇండియన్స్ ఫైరింగ్ నుంచి తప్పించుకోవడం కోసం అని చెప్పి చాలామంది అయితే ఇంకా ఇందులోని జంప్ చేశారంట. అండ్ 120 డెడ్ బాడీస్ని అయితే బయటికి తీశారు. నైన్టీన్ 1919లో రౌలట్ యాక్ట్ని బ్రిటిష్ వాళ్ళు అనౌన్స్ చేశారు. సో ఆ రౌలట్ యాక్ట్ని అపోజ్ చేయడం కోసం అని చెప్పేసి మన ఇండియన్స్ ఆల్మోస్ట్ 20,000 పీపుల్ అయితే ఇక్కడ గ్యాదర్ అయ్యారు జలియన్ వాలా బాగ్లో. అదే టైంలో ఇంకా జనరల్ డయ్యర్ వితౌట్ ఎనీ అనౌన్స్మెంట్, అండ్ మన ఇండియన్స్ దగ్గర కూడా ఎలాంటి వెపన్స్ కూడా వాళ్ళ దగ్గర లేవు. 1650 రౌండ్స్ అయితే ఫైరింగ్ జరిగిందంట. అండ్ మన ఇండియన్స్ అయితే 379 అబోవ్ పీపుల్ అయితే ఆ టైంలో చనిపోయారు. ఇంకా అప్పట్లో పీపుల్ గ్యాదర్ అయిన ప్లేస్ అండ్ ఫైరింగ్ జరిగిన ప్లేస్ అయితే మనకు కనబడుతుంది కదా ఎదురుగా, అదే. అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంకా మన ఇండియాలో ఉన్న అందరికి కూడా ఈ న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది. ఎదురుగా కనబడుతున్న వాల్ మీద అప్పట్లో ఫైరింగ్ జరిగిన ప్లేస్లో మార్క్ చేసి ఉన్నాయి. ఇంకా అదైతే జలియన్ వాలా బాగ్ మార్టియర్స్ మెమోరియల్. అప్పుడు ఫైరింగ్లో చనిపోయిన వాళ్ళకి గుర్తుగా అది పెట్టారు. ఇంకా ఈ వాల్ మీద కూడా ఇంకా ఫైరింగ్ మార్క్స్ అయితే ఉన్నాయి. అండ్ 28 బుల్లెట్స్ అయితే ఈ వాల్ మీద ఫైర్ అయ్యాయి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా అప్పట్లో మన ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ స్లోగన్స్ అన్నమాట. అండ్ ఇదైతే ఉద్దమ్ సింగ్ది. ఇది మా బాబు చదువుతున్నాడు, తనకు ఉద్దమ్ సింగ్ తెలుసు. అతను ఎవరంటే అప్పట్లో జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్లో ఉన్న ఒక బ్రిటిష్ ఆఫీసర్ మైకేల్ డయ్యర్. తనైతే ఉద్దమ్ సింగ్ లండన్లో చంపారు. ఇంకా మేమైతే జలియన్ వాలా బాగ్ మొత్తం అయితే చూసాము. ఒక చిన్న సాడ్ ఫీలింగ్ అండ్ బ్రేవ్ ఫీలింగ్తో అయితే మేమైతే బయటకు వచ్చేసాం. ఇంకా బయటకు రాగానే మొత్తం ఇదంతా కూడా షాపింగ్ ఏరియా. ఇంక ఇక్కడ అమృత్సర్ స్పెషల్ లస్సీ అండ్ రబ్డీ అయితే ఇక్కడ సేల్ చేస్తున్నారు. అండ్ మేమైతే తీసుకున్నాం టేస్ట్ చూద్దామని. ఇది థిక్ అండ్ క్రీమీగా బాగుంది, బట్ వింటర్ సీజన్ కాబట్టి కాస్త తాగడానికి ఇబ్బంది పడ్డాం. ఆల్రెడీ అయితే ఇక్కడ చాలా మంది వచ్చి ఇంకా టేస్ట్ చేస్తున్నారు. ఇక్కడ షాప్స్ అన్ని ఫుల్ కలర్ఫుల్గా మెరిసిపోతున్నాయి. అండ్ షాపింగ్ అంటే ఏముంది, అంతా మన లేడీస్దే కదా. ఇక్కడ ఉన్న షాప్స్ అన్నీ మన కోసమే. ఇక్కడ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ కలర్ఫుల్ డ్రెస్ మెటీరియల్స్, ఫుట్ వేర్, జ్యువెలరీ, అండ్ ఆ పైన ఉన్న దుపట్టాస్ అన్నీ కూడా ఫుల్ కర్రీ దుపట్టాస్. అండ్ మా వాడైతే ఇంకా షాపింగ్ షురూ చేశాడు, టాయ్స్ మీద పడ్డాడు ఫస్ట్. నేను ఇంకా ఈ ఫుట్వేర్ షాప్కి అయితే వచ్చాను. వీటిని పంజాబీ జుట్టీస్ అంటారు.
అండ్ ఇక్కడ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి 100 రూపీస్ నుంచి అయితే మనకి ఫుట్వేర్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్. నేనైతే ఒక పెయిర్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా, బట్ కొంచెం సింపుల్గా తీసుకుందామని చూస్తున్నాను. అండ్ ఫైనల్గా అయితే ఇవి తీసుకున్నాను. ఈ షాప్ మొత్తం నైఫ్సే. ఇక్కడ వీళ్ళ ట్రెడిషన్ ఇది. ప్రతి ఒక్క సిక్ దగ్గర కూడా ఈ నైఫ్ ఉంటుంది. వీటిని కిర్పన్స్ అంటే. మా షాపింగ్ అయిపోయాక ఇంకా పార్టీషన్ మ్యూజియంకి అయితే వచ్చాం. ఈ మ్యూజియం ఎంట్రన్స్ టికెట్ 10 రూపీస్ అండ్ ఇది మండే హాలిడే ఉంటుంది. అండ్ ఈ మ్యూజియం బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఎదురుగా ఉన్న స్టాచ్యూ మహారాజా రంజిత్ సింగ్ది. ఇదైతే మ్యూజియం ఎంట్రీ ఇది. ఈ మ్యూజియంలో అయితే టోటల్ 14 గ్యాలరీస్ ఉంటాయి. అండ్ బిఫోర్ ఇండిపెండెన్స్ టైంలో జరిగిన డిఫరెంట్ ఇన్సిడెంట్స్ని అయితే మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లైక్ జలియన్వాలా బాగ్ మస్కర్ టైంలో జరిగిన ఫొటోస్ అండ్ మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్మేషన్ తనకు ఒరిజినల్ లెటర్స్ అండ్ మన ఇండియన్ పాకిస్తాన్ డివైడ్ అయిన టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ని కూడా మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్. మ్యూజియం లోపలికి అయితే ఇంకా ఫొటోస్ అండ్ వీడియోస్కి అలో లేదు. సో మేమే మ్యూజియం అయితే చూసేసాం. ఇంకా రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేసేయాలి. ఇంకా అక్కడ నుంచి దుర్గాయన మందిర్ ఒకటి ఉంది, అది చూసుకొని ఇంకా ఇంటికి బ్యాక్ అవ్వాలి. మేముండే రూమ్కి అయితే ఇంకా బై బై చెప్పేసి మంచి మెమరీస్తో అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. మేముండే రూమ్ నుండి దుర్గాయన టెంపుల్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. టెంపుల్కి అయితే వచ్చేసాం. ఎదురుగా కనబడుతుంది టెంపుల్ ఎంట్రన్స్. అండ్ ఈ టెంపుల్ అయితే రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది. బస్ స్టాండ్కి అయితే 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ టెంపుల్ 1921లో నిర్మించారు. అండ్ ఈ టెంపుల్ నిర్మించేటప్పుడు మొత్తం మార్బులే. ఈ టెంపుల్లో దుర్గాదేవి అమ్మవారు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఉంటారు. ఈ టెంపుల్ చూడటానికి సేమ్ గోల్డెన్ టెంపుల్ లానే అనిపిస్తుంది. అండ్ కన్స్ట్రక్షన్ కూడా సేమ్ గోల్డెన్ టెంపుల్ లానే ఉంటుంది. ఈ టెంపుల్ని సిల్వర్ టెంపుల్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడున్న డోర్స్ అన్నీ కూడా మన దేవుళ్ళ రూపాలను పెట్టి సిల్వర్తో తయారు చేశారు. ఇవి చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి అసలు. టెంపుల్ ప్రెజెంట్ అయితే క్లోజ్ ఉంది. ఇంకో 10 మినిట్స్లో ఓపెన్ చేస్తారు. సో మేమైతే లోపల వెయిట్ చేస్తున్నాం. అండ్ లోపల ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. సేమ్ గోల్డెన్ టెంపుల్ లానే ఉంది. ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. అండ్ పక్కన హనుమాన్ మందిర్ కూడా ఉంది. సో అక్కడ కూడా దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే నిద్రపోతున్నట్టు ఉంటారంట. అండ్ ఈ చెట్టు కింద ఆంజనేయ స్వామికి దీపం పెట్టుంది. అండ్ ఇందులో ఘీ కూడా ఈ సైడ్ నుంచి వేస్తే వచ్చేసి డైరెక్ట్ ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకున్నాం. బట్ క్లియర్గా విగ్రహం అయితే కనపడలేదు క్లాత్. ఇంకా టెంపుల్కి పక్కనే ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం ఇంకా మన పూజకు సంబంధించినవే. అండ్ కృష్ణుడికి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా చిన్ని కృష్ణయ్య కూడా ఇంకా వింటర్ వేర్ కలెక్షన్ అంట. భలే క్యూట్ ఉన్నాయి అసలు. నేనైతే ఇవి తీసుకున్నాను. ఈ కృష్ణయ్యని చూస్తే నాకు ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్ళిపోవాలనిపించింది. ఇంకా అమృత్సర్ మా ట్రిప్ అయితే అయిపోయినట్టే. ఇంకా లంచ్ అయితే ఇక్కడ చేసేసి ఇంకా రిటర్న్ అయిపోవడమే. ఈ ట్రిప్ అయితే మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీకు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నట్లయితే తప్పకుండా ఈ ప్లేసెస్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఆన్ ద వేలో అయితే కాస్త బ్రేక్ ఇచ్చాం. ఇంకా జర్నీ చేయడానికి ఎనర్జీ కావాలి కదా. సో ఆరెంజ్ జ్యూస్ అయితే తాగేసి ఇంకా మా జర్నీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా అతనైతే స్పీడ్గా ఇంకా తొక్కలు తీసేస్తున్నాడు. నేను కూడా ఇంకా హెల్ప్ చేద్దామని స్టార్ట్ చేశాను. బట్ నేను ఒకటి వలిచేలోపే అతను 4-5 తీసేస్తున్నాడు.
జ్యూస్లో అయితే లైట్గా బ్లాక్ సాల్ట్ వేసాడు. ఇంకా టేస్ట్ అయితే అదిరిపోయింది. నాకు తెలిసి మేము నైట్ డిన్నర్ కూడా చేయాల్సిన అవసరం. ఇదే మా జర్నీలో లాస్ట్ బ్రేక్. ఇంకా జర్నీ కంటిన్యూ చేయడమే. అండ్ ఫైనల్గా ఇంటికి అయితే రీచ్ అయిపోయాం. ఇదండి మా రోడ్ జర్నీ చండీగఢ్ టు అమృత్సర్. మీకు ఎలా అనిపించింది? నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బై బై.